And this is the Hanumanji. Oh, ఏంది రాయ్యా అసలు ఏం మనకు ఊరి వరకు కూడా వచ్చలేం. ఎంత తీస్తాం వ్యూ. ఇది మేము ఉండే లొకేషన్ వరకు అయితే కనిపిస్తుంది. సో చూస్తున్నారు కదా ఎంత ఎత్తుందో మనకి విగ్రహం. చాలా హైట్ అయితే ఉంది మనకి అసలు చూడటానికి. హలో ఫ్రెండ్స్, మన లాస్ట్ వీడియోలో అయితే మనం మాల్ రోడ్ వరకు చూపించాను కదా. సో ఈరోజు వీడియోలో అయితే మనం జాకు టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాం. సో ఈ జాకు టెంపుల్ ఫేమస్ ఏంటంటే 108 ఫీట్ ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంటుంది. అండ్ అది ఆంజనేయ స్వామి ఇక్కడ సంజీవిని తీసుకొచ్చే టైంలో అయితే ఫేమస్ అని చెప్పారు. అండ్ ఇక్కడికి మనం రోప్వే ద్వారా కూడా అయితే వెళ్ళొచ్చు. సో మనం రోప్వేని కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ రోప్వేకి అయితే మినిమం 2 సైడ్స్ కలిపి 500 అయితే ఛార్జ్ చేస్తున్నారు. బట్ రష్ కూడా ఎక్కువగా ఉంది, అందుకనే మేమైతే వ్యాన్ ప్రిఫర్ చేసాం. సో ఇలా వ్యాన్లో అయితే వెళ్ళిపోయాం. కానీ లొకేషన్స్ అయితే మాత్రం వేరే లెవెల్ పోయా. సో చాలా సూపర్గా ఉన్నాయి లొకేషన్స్ వచ్చేసి అయితే ఇలా అడవిల్లోంచి. అండ్ ఈ టెంపుల్ ప్రత్యేకత వచ్చేసి ఏంటంటే మనకి సంజీవని తీసుకొచ్చే టైంలో ఆంజనేయ స్వామి ఇక్కడ విశ్రాంతి తీసుకున్నాడని అయితే ఇక్కడ లోకల్ వాళ్ళు అయితే చెప్తున్నారు. సో ఇంకా మనకైతే ఇలా వెళ్తూనే ఉన్నాం మేమైతే. సూపర్గా ఉన్నాయి రోడ్స్ అవి అయితే. అండ్ ఇంకెలా వెళ్తూ ఉండగానే మాకైతే అద్భుతంగా అనిపించింది లొకేషన్స్ చూస్తుంటే. ఎందుకంటే మేము కూడా ఫస్ట్ టైం వచ్చాం కదా. సో మీరు ఎవరైనా కూడా వెళ్తే మాత్రం డెఫినెట్లీ వ్యానే ప్రిఫర్ చేయండి. సో రోప్వే కూడా వన్ సైడ్ కూడా వెళ్ళొచ్చు, అది మీ చాయిస్, ఎలా వెళ్ళినా మీ ఇష్టమే. అండ్ ఇంక మనమైతే టెంపుల్కి అయితే వచ్చేసాం. సో కనిపిస్తుంది కదా ఎదుటుగా ఉన్నది అయితే టెంపుల్ అయితే సాయిబాబా టెంపుల్. సో ఫస్ట్ అయితే ఇందులో దర్శించుకుందాం. అండ్ ఇక్కడ పైకి రాగానే చూశారు కదా మేఘాలు, మొత్తం చెట్ల మధ్యలో మేఘాలు ఉన్నాయి. అండ్ ఇదే వచ్చేసి టెంపుల్ వ్యూ. అండ్ ఇది మెట్ల ద్వారా వచ్చే మార్గం కూడా ఉంది. సో అది మెట్ల ద్వారా వచ్చే మార్గము. అండ్ మనం మెట్లకి కూడా రావచ్చు. సో ఇప్పుడైతే మనం సాయిబాబా టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. సో లోపల ఎలా ఉంటుందో మీరు కూడా చూసేయండి. చాలా చల్లగా అయితే ఉంది, మొత్తం మేఘాలతో అయితే కమ్మేసి మనకి లైటింగ్ అది చాలా బాగా పెట్టారు. సో ఇది కాదు, ఇంకా మనకు మెయిన్ టెంపుల్ వచ్చేసి లోపల ఉంది. సో ఇంకా లోపలికి అయితే వెళ్దాం. చిన్న పైసలు పైన టెంపుల్కి అయితే వెళ్దాం. శ్రీ సిద్ధి బాబా బాలక మందిరం ఉంటుంది. లొకేషన్ అయితే ఎలా ఉన్నాయండి, బయటన అయితే మనకు ఫుల్గా మంచుతో ఫుల్గా ఉంది. అండ్ ఇది వచ్చే సమ్మర్ అంటే మనకి వింటర్లో అయితే వేరే లెవెల్, ఫుల్ మంచు పడాలి. సో ఇంకా అక్కడ దర్శనం కంప్లీట్ చేసుకొని మేమైతే మళ్ళీ ఆంజనేయ స్వామి అదే జాకు అండి, జాకు టెంపుల్కి అయితే వెళ్ళిపోవడానికి ఇక్కడ మనకి ఎస్కలేటర్స్ కూడా పెట్టారు. ఫస్ట్ టైం గుడికి ఎస్కలేటర్స్ అయితే నేను చూస్తున్నాను. సో ఇలా ఎస్కలేటర్స్ ఎక్కైతే మనం టెంపుల్కి అయితే వెళ్ళిపోవాలి. అండ్ ఇక్కడైతే మన గ్యాంగ్ అని చూడండి, వీళ్ళే మన గ్యాంగ్. సో ఈ గ్యాంగ్తో అయితే ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. సో నేనైతే ఫస్ట్ టైం టెంపుల్లో ఎస్కలేటర్స్ అయితే చూస్తున్నాను, ఎక్కడికో మాల్కి అయితే వెళ్ళట్లేదు. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ మళ్ళీ సెకండ్ స్టెప్ వర్షన్ కింద మళ్ళీ ఇంకొకసారి అయితే ఎస్కలేటర్స్ ఉన్నాయి. అక్కడ వరకు ఒక స్టెప్, అండ్ అక్కడి నుంచి ఇక్కడ వరకు అయితే 2 స్టెప్ అయితే పెట్టాడు. సో ఇంకా మనం అయితే రీచ్ చేయబోతున్నాం. జాకు టెంపుల్ అండ్ దిస్ ఇస్ ద మామూలుగా లేదు భయ్ అసలు. ఇక్కడైతే ఆంజనేయ స్వామి విగ్రహం, మనం అసలు గోరు దగ్గర కూడా వచ్చేలేము. ఇది వచ్చేసి విగ్రహం వచ్చేసి 108 ఫీట్ 108 అడుగులు అనమాట. సో మనం పైకి అలా చూస్తే అసలు చాలా ఎత్తులో ఉంది. అండ్ మేఘాలు ఆంజనేయ స్వామి చెస్ట్ నుంచి అయితే మేఘాలే వెళ్ళాయి. సో నేనైతే ఇలా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాను. అండ్ ఇలా బ్యాక్ సైడ్ ఉన్నారు కదా, సో కనిపిస్తుంది కదా 108 ఫీట్ అంటే మామూలు విషయం కాదు. సో ఇది ఎక్కడి నుంచి అంటే మా క్యాంప్ నుంచి కూడా కనిపిస్తుంది విగ్రహము. అండ్ ఇక్కడి నుంచి అయితే మనం లోపలికి అయితే వెళ్దాము, సో దర్శించుకోవడానికి. అండ్ గుడి లోపలికి అయితే ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాము. సో ఇక్కడ చాలా
మనం షిమ్లాలో ఇది ఒక టూరిస్ట్ స్పాట్, ఒకటి వచ్చేసి మాల్ రోడ్, ఇంకొకటి వచ్చేసి మనకి జాకు మందిరే. సో ఈ రెండు తప్పకుండా అయితే విజిట్ చేయండి మీరు. అండ్ టెంపుల్ వచ్చేసి మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, సో ఇది ఆ మెయిన్ టెంపుల్ వచ్చేసి మనకి. అందరికైతే అండ్ మేమైతే ఇంకా కాళ్ళు కడుక్కొని టెంపుల్ లోపలికైతే ఎంట్రీ ఇచ్చేసాం. బట్ టెంపుల్ లోపల కెమెరా అయితే అలౌ లేదు. సో అందుకోసమే నేను కెమెరాని అయితే లోపల రికార్డ్ చేయలేకపోయాను. సో కొన్ని రెస్ట్రిక్షన్స్ అయితే పాటించాలి కదా, నాకు తప్పదు. అందుకోసం నేను టెంపుల్ లోపలికైతే నేను కెమెరా తీసుకువెళ్ళలేదు. నిన్న లోపల దర్శించుకుని అయితే మనం బయటకు వచ్చేసాం. అండ్ ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ నుంచి అయితే కనిపించవచ్చు మీకు హనుమాన్ టెంపుల్. అండ్ ఇంకా బయట లుక్ చూసుకుంటే ఇలా ఉంది. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెంపుల్స్ కూడా ఉన్నాయి, అంటే చిన్న చిన్న టెంపుల్స్ మళ్ళీ. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ చలికాలం నుండి మీరు వస్తే ఫుల్ మంచుతో కప్పేసి ఉంటుంది, ఫుల్ మంచే. సో అందుకని ఈ షేప్లో షెడ్లు అయితే కట్టారు. ఇక్కడ ఫుల్ మంచుతో అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మధ్యాహ్నం భోజనం అయితే ఇక్కడ పెడతారు. సో అన్నప్రసాదం మీరు ఇక్కడైతే భోజనం కూడా చేసేవచ్చు. అండ్ మాకు టైం లేకపోవడంతో అండ్ ఇందాకడికి ఇప్పటికైతే మీరే చూడండి, ఫుల్గా అప్పుడే మబ్బులు మేఘాలు అయితే వచ్చేసాయి. సో చాలా చల్లగా అయితే ఉంది ఇక్కడ. లొకేషన్స్ ఏంటి, వెదర్ ఏంటి చూడండి. ఇప్పటికే ఆల్రెడీ సగం మబ్బులతో అయితే కమ్మేసి మనకైతే ఆంజనేయ స్వామి కనిపించట్లేదు. అండ్ మేమైతే ఇంకా తిరిగి రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం. నెక్స్ట్ సండే వచ్చేసి ఇంకొక ఇంట్రెస్టింగ్ లాగ్తో అయితే నేనైతే వస్తాను. సో ఇంకా మనం అయితే వెళ్ళిపోతున్నాం. మళ్ళీ ఎప్పుడు వచ్చే అవకాశం కూడా ఉండదు. సో చూద్దాం. మొత్తం మబ్బులతో అయితే నిండిపోయినది కింద మొత్తం. మీరందరూ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. జై హింద్, జై భారత్.